హలో నమస్తే. నేను అశోక్. వెల్కమ్ టు ప్రజా చైతన్యం. ఏపీలో వాలంటీర్లకు సంబంధించినటువంటి వివాదం మళ్ళీ కొనసాగుతుంది. వాలంటీర్లకు సంబంధించి వాళ్ళని తీసేస్తామంటూ కూడా కూటమి సర్కార్ అధికారంలోకి వచ్చిన తర్వాత చెప్తూ వస్తుంది. అయితే ఇదే నేపథ్యంలో జనవరి నుంచి జన్మభూమి కమిటీలను కూడా తీసుకురాబోతున్నట్టు కూటమి నిర్ణయం తీసుకుంది. దానికి సంబంధించి జన్మభూమి కమిటీలు కావచ్చు, వాళ్ళలో ఉండాల్సినటువంటి అభ్యర్థులకు సంబంధించిన అంశాలపైన కూడా కీలకంగా చర్చ జరుగుతుంది. అయితే వాలంటీర్లు మాత్రం ఎక్కడా తగ్గట్లేదు. ప్రభుత్వానికి సంబంధించి మళ్ళీ తమని విధుల్లోకి తీసుకోవాలని చెప్పేసి వాళ్ళు నిరసనలు చేస్తూనే ఉన్నారు. ఏంటి జన్మభూమి కమిటీకి తీసుకురాబోతున్నటువంటి నేపథ్యంలో వాలంటీర్లకు సంబంధించినటువంటి వాళ్ళ నిర్ణయాలు ఎలా ఉంటాయి, ప్రభుత్వానికి వ్యతిరేకంగా వాళ్ళు ఎలాంటి ధర్నాలకు కావచ్చు, వాళ్ళు ఎలాంటి నిర్ణయాలకు చేపట్టబోతున్నారనే అంశం మీద ఈరోజు ఇంటర్వ్యూలో మాట్లాడదాం. ఇంటర్వ్యూలో నాతో పాటు పార్టిసిపేట్ చేస్తున్నారు వాలంటీర్ అధ్యక్షుడు భాషా గారు. సార్ నమస్తే. నమస్తే అండి. ఏంటి జన్మభూమి కమిటీలని తీసుకురాబోతున్నారు జనవరి నుంచి, మరి మిమ్మల్ని ఇంకా ఆల్మోస్ట్ ఇంకా పక్కన పెట్టినట్టే అని చెప్పేసి కూడా చెప్తున్నారు. దీని మీద మీరు ఎలాంటి చర్చలకు దారితీస్తుంది, లేదంటే మీరు ఎలాంటి నిర్ణయాలు తీసుకోబోతున్నారు? అవునండి. వాస్తవానికి కూటమి ప్రభుత్వం వాలంటీర్లు పక్కన పెట్టింది వాస్తవం. ఈ ప్రభుత్వం పోరాటాలు ఎదుర్కోవాల్సిందే. ఓకే. మేము అడగకుండానే హామీలు ఇచ్చి వాలంటీర్ వ్యవస్థకి 10,000 జీతం ఇస్తామని చెప్పి, ఉద్యోగ భద్రత ఇస్తామని చెప్పి ఇన్ని అబద్ధపు హామీలు ఇచ్చి ఈరోజు అధికారంలో చేజిక్కిన తర్వాత స్వయాన రాష్ట్ర ముఖ్యమంత్రి నేటికి నోరు మెదపకపోవడం ఎంత దుర్మార్గం అండి. ఆయన స్టాండ్ అనేది కూడా ఆయన బయట పెట్టకుండా ఆయన వాళ్ళ మంత్రులతో వాళ్ళ ఎమ్మెల్యేలతో చెప్పిస్తా, తనకేం తెలియనట్టు నటిస్తా, ఇది న్యాయమేనండి. పవన్ కళ్యాణ్ గారు కూడా అసలు ఈ వాలంటరీ వ్యవస్థ ఉంది లేది పట్టి పట్టనట్టు ఆయన ప్రవర్తిస్తా ఇది చాలా తీవ్రంగా ఖండిస్తున్నాం. వాళ్ళు ఏదైతే ప్రణాళిక రూపొందించుకున్నారో ఆ ప్రణాళికని ఇంప్లిమెంట్ చేస్తా 1 by 1 గా అనుకున్నట్టే ఫిబ్రవరిలో జన్మభూమి కమిటీ అనేది గతంలో నుంచే నానుడి ఉంది. ఇది కానీ ఇది ఎంతవరకు ఇంప్లిమెంట్ చేస్తారా చేయరా అనే దాని మీదే భర్జన పడతా ఉన్నారు వాలంటీర్లు. కానీ అది వాస్తవం. వాలంటరీ వ్యవస్థను తీసేసి జన్మభూమి కమిటీని తెస్తున్నారని చెప్పి ఈ రోజే నాకు కూడా పేపర్ ప్రకటనలో నేను చూశాను. ముఖ్యమంత్రి గారికి తెలియకుండానే ఇండైరెక్ట్ గా ఈరోజు స్టేట్మెంట్ వచ్చిందా? అంతే కదా, తెలిస్తేనే వస్తుంది కదా. ఆయన చేపించింది ఇది ఒక ప్రీ ప్లాన్ గా వాలంటరీ వ్యవస్థని తీసేయాలని చెప్పి ముఖ్యమంత్రి గారు కూటమి ప్రభుత్వం కంకణ కొట్టుకున్నారు. వీళ్ళు పోరాటాలు అయితే ఎదుర్కోవాల్సిందే. మీరు ఇప్పటికీ ఆల్రెడీ పోరాటాలు చేస్తూ వచ్చారు. చాలా నియోజకవర్గాల్లో, చాలా ప్రాంతాల్లో మీ వాలంటీర్లు అందరూ కూడా కలిసి ధర్నాలు చేసుకుంటూ వచ్చారు, నిరసనలు చేసుకుంటూ వచ్చారు. ఏంటి మీరు తదుపరి కార్యాచరణ? దీనికి సంబంధించి వాళ్ళు జన్మభూమి కమిటీలు తీసుకొస్తున్నటువంటి నేపథ్యంలో మీ వ్యవస్థను తీసుకొచ్చినటువంటి జగన్మోహన్ రెడ్డికి సంబంధించి కావచ్చు, ఆయనతో ఏమన్నా సమావేశమయ్యి దీని మీద పోరాటం చేయడానికి ఏమైనా చేస్తారా? రైట్ అండి. ఇప్పుడు జగన్మోహన్ రెడ్డి గారికి సంబంధించి వాలంటీర్ ప్రపోజల్ వచ్చింది. వైఎస్ఆర్సీపీ పార్టీ అనుబంధం అఫిలేటెడ్ వాలంటీర్స్, అందులో నన్ను కూడా జాయిన్ అవ్వమని చెప్పి చెప్పడం జరిగింది. మేమేందంటే ఉద్యోగాలు ఇస్తారు, ఇప్పుడు దాకా వైసీపీ వాలంటీర్లకు ఒక ముద్ర పడిపోయింది కాబట్టి అది కరెక్ట్ కాదండి, మా ఉద్యోగాలు మాకు కావాలని చెప్పి మేము ఇంకా ఉన్నాము. ఇదే పందాలో ఇదే ధోరణిలో గనక ఈ ప్రభుత్వం ముందడుగేస్తే 2,60,000 మంది వాలంటీర్లు వైసీపీ అనుబంధంగా పోయే పరిస్థితి ఉంది. ఈ ప్రభుత్వం వైసీపీ పార్టీతో వాలంటీర్తో పోరాటం ఎదుర్కోవాలి. ఓకే. సో అలాంటి నిర్ణయం కూడా తీసుకునే అవకాశం ఉంది. నీకు ఉద్యోగమే లేదు, నువ్వు ఉద్యోగస్తుడివే కాదు, నీకు జీతమే లేదు, అసలు నువ్వు వాలంటీర్వే కాదు అని ఇన్ని మాటలు మాట్లాడాక వీళ్ళతో మాకేందండి? ఇంకా మంచితనం ఇంకెందుకు వీళ్ళతో? వీళ్ళు మాతో పోరాటం ఎదుర్కోవాల్సిందే. ఆ పోరాటానికి ప్రభుత్వం సిద్ధంగా ఉన్నామండి, మేము సిద్ధంగానే ఉన్నాం. ఏదైనా ఈ భారతదేశానికి ఒక చరిత్ర ఉందండి. ఓకే. ఈ భారతదేశం ప్రతి ఒక్క సామాన్య పౌరుడికి మేమంతా పోరాటాలు ఎదుర్కొనే వచ్చాం. మా తాతలు గాని, మా తండ్రులు గాని, మొఘళ్ళ నుంచి చరిత్ర చూసుకుంటే బ్రిటిష్ దాకా పోరాటాలు ఎదుర్కొన్నాం. ప్రభుత్వం మన భారతదేశం వచ్చిన తర్వాత కూడా అస్పృశ్యత మీద కూడా మనం పోరాటాలు ఎదుర్కొని విజయం సాధించాం. మనకేం పోరాటాలు ఏమి కొత్త కాదు. ఈ పోరాటం 100% చాలా బలంగా ఇప్పుడు దాకా చూసిన పోరాటం ఒక ఎత్తు అయితే, ఇప్పుడు జరగబోయే పోరాటం ఇంకొక ఎత్తు. అది చెప్పేది కాదు, చేస్తాము, మీరే చూస్తారు. ఓకే. ఏంటి పవన్ కళ్యాణ్ గారికి సంబంధించి కొన్ని కేసులు కూడా పెట్టారు, దాన్ని జడ శ్రవణ్ గారు కూడా వాదిస్తూ వచ్చారు. ఏంటి ఈ అంశానికి సంబంధించి ఏం చెప్తారు? గత ప్రభుత్వంలో పవన్ కళ్యాణ్ గారు నిరాధారమైన ఆరోపణలు వాలంటీర్ వ్యవస్థ చేశారు. ఏమని చేశారు? ఈ వాలంటరీ వ్యవస్థ ఉమెన్ ట్రాకింగ్ కింద పనిచేస్తుంది. మహిళలకు సంబంధించి డేటాబేస్ మొత్తం కలెక్ట్ చేసి
సంఘ విద్రోహ శక్తులకు ఇస్తా 30,000 మంది అదృశ్యమైన దాంట్లో వాలంటీర్లు కీలక పాత్ర పోషించారని చెప్పిన వ్యాఖ్యల్ని ఆ రోజు మేము తీవ్రంగా ఖండించాం. ప్రభుత్వం కూడా దాని మీద కేసు పెట్టడం జరిగింది. ఓకే. ఈ రోజు ప్రభుత్వం వచ్చిన తర్వాత ఉప ముఖ్యమంత్రి స్థాయిలో ఉన్న వ్యక్తి నేను చేసింది వ్యాఖ్యలు వాస్తవము, వాలంటీర్లు ఈ పని చేశారు, నా వ్యాఖ్యలు నేను వెనక్కి తీసుకోవాల్సిన అవసరం లేదు, నా కేసు నేను వెనక్కి తీసుకోవాల్సిన అవసరం లేదని చెప్పి కోర్టులోనే ఫైట్ చేసి వాలంటీర్లు ఈ పని చేశారని చెప్పి చూపించాల్సిన వ్యక్తి దొంగదారిన దొడ్డిదారిన ప్రభుత్వంతో, ఆయన ప్రభుత్వం కాబట్టి ఆయన ప్రభుత్వంలో ఉండి కేసు ఉపసంహరించుకోవడం ఎంత న్యాయమండి? నిజంగా నీకు చిత్తశుద్ధి ఉంటే పవన్ కళ్యాణ్ గారికి నిరూపించు. మాకు ఉద్యోగాలు కూడా వద్దు, వాలంటీర్లు మీరు సంఘ విద్రోహానికి డేటాబేస్ ఇచ్చాము, 30,000 మంది కిడ్నాప్ అయిన దాంట్లో మా పాత్ర ఉందని చెప్పి ప్రభుత్వం నీ దయ కూడా నువ్వు నిరూపించుకోకుండా కేసు తీసుకున్నావంటే అర్థమైంది. వాస్తవమైన మాటలు కాదు కదా. కరెక్టే కదా. ఆయన వాలంటరీ వ్యవస్థ మీద తప్పుడు వ్యాఖ్యలు చేశాము, దీంట్లో కోర్టులో నాకు చెంపదెబ్బలు పడతాయి, లేదంటే దీనికి నేను సమాపణ చెప్పుకోవాల్సిన పరిస్థితి వచ్చింది అని చెప్పి ఆయన ఈ రోజు ప్రభుత్వంతో లాలుచిపడి ఈ కేసు తీసుకోవడం ఎంత ఉన్నాయో పవన్ కళ్యాణ్ గారికి ఒకటే చెప్తున్నాం, చిత్తశుద్ధి ఉంటే ఫైట్ చేయి, నిరూపించు. చిత్తశుద్ధి లేదా వాలంటీర్స్ కి క్షమాపణ చెప్పు, కేసు విత్డ్రా తీసుకో. ఓకే. సో అయితే మీరైతే ఈ ఇష్యూకి సంబంధించి ఖచ్చితంగా పోరాటం చేస్తారు పవన్ కళ్యాణ్ మీద? 100%. ఆల్రెడీ దాని మీద కేసు కూడా హైకోర్టు కూడా వెళ్ళడం జరిగింది. అవును, హైకోర్టు కూడా మన జడ శ్రావణ్ కుమార్ గారు కోర్టులో కూడా దీన్ని ఫైల్ చేయడం జరిగింది. ఖచ్చితంగా ఫైట్ చేస్తామండి, మా హక్కు అండి. మేము తప్పు చేయలేదు కదా. ఇప్పుడు తప్పు చేసిన వ్యక్తి భయపడాలా? మేమెందుకు భయపడాలా? ఓకే. మా చిత్తశుద్ధి ఉంది, మేము చేయలేదు కదా. ఆయన దగ్గర ఏవైతే ప్రూఫ్లు ఉన్నాయో ప్రూఫ్లు తీసుకురావాలా. వాళ్ళకి ఎవరో పవన్ కళ్యాణ్ గారికి సెంట్రల్ లో ఉన్నటువంటి ఇంటెలిజెన్స్ వ్యవస్థ చెప్పారని చెప్తారు. ఆ వ్యవస్థని కూడా తీసుకొచ్చి నుంచోబెడతాం. ఈయన చేసిన వ్యాఖ్యలకి వాళ్ళు కూడా సమాధానాలు చెప్పుకునే పరిస్థితికి వచ్చింది. ఈయన ఒక్కళ్ళకే పెట్టడు, మిగతా వాళ్ళకి కూడా పెడతా ఉంటాడు. ఓకే, అది పరిస్థితి. ఓకే. సో మీరైతే వైసీపీతో సిద్ధంగా ఉన్నారు పోరాటం కలిసి చేయడానికి? మాకు ఉద్యోగాలు గనక ఈ ప్రభుత్వం ఇస్తే మాకు ఏ పార్టీతో సంబంధం లేదు. ఓకే. ప్రభుత్వానికి ప్రజలకు పని చేస్తాం, ఇది క్లియర్. ఒకవేళ రాజీనామా చేసిన వాళ్ళని పక్కన పెట్టేసి ఉన్న వాళ్ళని కూడా ఇస్తామన్నా దానికి కూడా మేము సిద్ధంగానే ఉన్నాం. ఎందుకంటే వ్యక్తి కంటే వ్యవస్థ ఇంపార్టెంట్. అవసరమైతే అందులో కూడా ఫిల్టర్ చేస్తాము. మీరు పార్టీకి పనిచేశారంటే మీ కాడ ప్రూఫ్లు ఉంటే అది కూడా ఫిల్టర్ చేసి మహిళమ్మ తల్లులకి, ఒంటరి మహిళలకి, వికలాంగులకి, ఎస్సీ ఎస్టీలో నిరుపేదలకి, మైనారిటీల్లో, అగ్రవర్ణాల్లో నిరుపేద వాలంటీర్ న్యాయం చేస్తామంటే మేము చర్చలకు సిద్ధంగానే ఉన్నాం. నా ఉద్యోగం పైన నాలాంటి 10 ఉద్యోగాల పైన మాకేం బాధ లేదు. కాదు కూడదు మేము తీసుకోము, జన్మభూమి కమిటీని తెస్తాం, మా జెండా మా ఎజెండా ఇదే అంటే వైసీపీతో అఫిలేట్ అయ్యి వాలంటీర్లు పోరుబాట పడడానికి సిద్ధంగా ఉన్నాం. ఓకే, ఓకే, ఓకే. సో ఖచ్చితంగా ఇదైతే ఒక కూటమి సర్కార్కి ఒక హెచ్చరిక. 100% హెచ్చరికే. ఏం మాట్లాడేందుకు ప్రయత్నాలు ఏమైనా జరుగుతున్నాయా దీనికి సంబంధించి? ఉద్యోగ సంఘాలతో కావచ్చు, లేదంటే ఈ యొక్క వాలంటీర్కి సంబంధించి మినిస్టర్స్ చూస్తున్నారు కదా వీరాంజనేయ స్వామి గారు, వాళ్ళతో ఏమన్నా సమావేశం అయ్యారా మీరేమన్నా? వీరాంజనేయ స్వామి గారిని దాదాపు 5 అంశాలు కలిసాను. ఆయన కలిసిన ప్రతిసారి వాలంటీర్ని తీసుకోబోతున్నాం, జీవో ఇవ్వబోతున్నాం అని చెప్పి మండలిలో వాలంటరీ వ్యవస్థ లేదు, పుట్టని బిడ్డకి పేరు పెట్టాలని చెప్పి ఆయన మాట్లాడిన మాటలు అసలు ఎంత మనోవేదన గురి చేసినట్టే అంత మనోవేదన గురించింది. సరే, మొన్న రీసెంట్ గా కూడా కలిస్తే మేము ఆన్సర్ ఇచ్చేసాం కదా, వాలంటరీ వ్యవస్థ లేదని మళ్ళీ నా దగ్గరికి వచ్చి చేంజ్ చేయడానికి వచ్చామని చెప్పి ఆయన మాట్లాడడం ఎంత బాధాకరమైన విషయం అండి. వాలంటరీ వ్యవస్థ లేదన్నాం. స్వయాన సచివాలయంలో పార్థసారథి మినిస్టర్ గారు ప్రెస్ మీట్ పెట్టి 1,09,000 మందికి మేము కమిటీ వేసాము, కమిటీ రిపోర్ట్ వచ్చాక దీని గురించి చెప్తామని చెప్పారు కదా. అంటే అప్పుడు కూడా తెలీదా జీవో లేదని? తెలుసు కదా, 5 నెలల తర్వాతే కదా ప్రెస్ మీట్ పెట్టింది. ప్రెస్ మీట్ పెట్టి తీసుకుంటామని చెప్పి మళ్ళీ జీవో లేదంటాం. వీళ్ళు మంత్రులు ఏం చేస్తున్నారో అర్థం కావచ్చు. ఇప్పుడు ఈ మంత్రులు ఎలా ఉన్నారంటే
గత మంత్రులు చూస్తుంటే పరిపాలన బ్రహ్మాండంగా చేశారు. ఇప్పుడున్న మంత్రులకి పరిపాలన కూడా చేయడం చేత కాకపోతే మేమేం చెప్తాం చెప్పండి. వాళ్ళకి ఓకే. ఇచ్చిన శాఖని వాళ్ళు ఆ శాఖలో ఏలు పెట్టట్లా, పక్క శాఖలో ఏలు పెడుతున్నారు. ఇప్పుడు ప్రస్తుతం ఉన్న మంత్రులు ఉమ్, అట్లా వ్యవస్థ దిగజారిపోయి ఉంది. ఉమ్, ఏమండి ఆ మంత్రులకు తెలీదా? 2,60,000 మంది మా వయసు ఎంతండి? మేము భావితరానికి ఉపయోగపడే యువత. మాకేందండి పార్టీలతో, మాకేం సంబంధం? 10,000 అడిగావు, వద్దు 5,000 ఓకే. మా ఉద్యోగాలు మాకి తర్వాత చూసుకుందాం. ఉమ్. దీని మీద మీరైతే ఖచ్చితంగా పోరాటం అయితే చేస్తామని చెప్తున్నారు. చాలా బలమైన పోరాటం చేస్తాం. ఇప్పుడు దాకా వైసీపీ పార్టీతో వాలంటీర్లు వెళ్ళాలి, అనుబంధంగా పోరాటం చేయాలని చెప్పి ఎక్కడ మా ఆలోచన రాలేదు. ఉమ్, ఇప్పుడు జరుగుతున్న పరిణామాలతో 100% వైట్ షీట్ మీదనే పోరుబాటుకు సిద్ధంగానే ఉన్నాం. ఈ ప్రభుత్వానికి హెచ్చరిక జారీ చేస్తున్నాం. ఓకే. మరి చూద్దాం, జనవరి తర్వాత దీనికి సంబంధించి ఒక క్లారిటీ ఇస్తామని చెప్తున్నారు కాబట్టి జనవరి తర్వాత ఎలాంటి నిర్ణయం తీసుకుంటారు, ఈ ఇష్యూకి సంబంధించి ఏం మాట్లాడతారు అనేది కూడా చూద్దాం భాష గారు. థ్యాంక్ యూ వెరీ మచ్ సార్. ఇది వాలంటీర్లకు సంబంధించి కూటమి తీసుకున్నటువంటి నిర్ణయం పైన వాలంటీర్ అధ్యక్షుడు భాష గారు చేస్తున్నటువంటి కామెంట్స్. చూస్తూనే ఉండండి ప్రజా చైతన్యం.